Welcome back to STD News. తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో మిగిలిన ఎస్సీ సంఘాల ఐక్యతతో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందని ఎస్సీ నాయకులు మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ భారత్ బంద్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎస్సీ సోదరులు మేల్కొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తూ తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకున్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అక్కరపాక చంద్రశేఖర్, కాదులూరు మునిరత్నం, ఈసీకే పార్టీ ఇన్ఛార్జ్ మల్జి చంగయ్య, అంబేద్కర్ సేవా సమితి పెట్ల చిన్న, ఏడీపీఎస్ కుదిరి గోపి, నాగరాజు, పూనమల్లి మునయ్య తదితర ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. న్యాయానికి గుర్తురాం ఈరోజు జాతీయ నాయకుల పిలుపు మేరకు బంద్ ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు ఎస్సీ కులాలు 1150 ఉప కులాలు ఉన్నాయి. అదే విధంగా ఎస్టీ కులాలకు తీసుకొని వస్తే 650 ఎస్టీ కులాలు ఉప కులాలు ఉన్నాయి. అయితే ఈ ఎస్సీలకి ఎస్టీలకి ఉప కులాలు వర్గీకరణ చేయడం వల్ల రిజర్వేషన్లు వైఫల్యం చెంది రిజర్వేషన్లు వృధా అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్మానం ప్రకారం 7 మంది జడ్జీల్లో 6 మంది వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని ఇవ్వడం అనేది సరికాదని సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పునఃపరిశీలించాలని కోరుకుంటూ అధికారులు, న్యాయవాదులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి ఈ యొక్క తీర్పును పునఃపరిశీలించాలని మరీ కోరుకుంటూ భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు బంద్కు పిలుపునిచ్చారంటే కారణం ఒకటే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పోదామా, వర్గీకరణ చేసుకుంటా పోదామా అనేది సమస్య. భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ప్రకారం పోదామని ఈ మాలలందరూ ఏకపిస్తున్నారు. మాల మహానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్ చేపట్టడం జరిగింది. ఈ భారత్ బంద్ తరపున మేము నిర్వహించినటువంటి ఈ నిర్వహణను మీరు కూడా పై అధికారులు సిఫారసు చేయాలని, మాలలందరూ ఐకమత్యంగా ఉండే విధంగా ఎస్సీ వర్గీకరణను పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టుకు మా వైపు నుండి సిఫారసు చేయాలని మరీ కోరుకుంటున్నాం.